మచ్చ ఇది నీకోసం రికార్డ్ చేస్తున్నాను మచ్చ అంటే ఫ్రెండ్ కదా. F1 విద్యార్థులు ఎవరైతే అమెరికాలో ఉన్నారో, ఇండియా నుంచి అమెరికా బయట నుంచి ఎవరైతే స్టడీ వీసాకి యాస్పైర్ అవుతున్నారో వాళ్ళందరికీ గుడ్ లక్. ఒకటి అయిపోయింది పాయింట్. రెండు, ఆన్ క్యాంపస్ జాబ్స్ వస్తే బెస్ట్ అసలు. ఎందుకంటే మీకు SSN వస్తుంది. SSN వస్తే డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేస్తారు. నేను చాలామందికి తెలుసున్న వాళ్ళ పిల్లల F1 వీసా మీద వచ్చినప్పుడు వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఆన్ క్యాంపస్ కొట్టు, SSN కొట్టు, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కొట్టు. నాకు అవసరం లేదు సార్, మా రూమ్మేట్ కార్ ఉంది. నీకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తే నీ కార్ కొనడానికి కాదు, అది ఉంటుంది గురు, వీళ్ళ సిస్టంలో ఎంటర్ అవుతావు. అవసరమైతే ఇప్పుడు ఇన్పర్సన్ ఇంటర్వ్యూ కూడా రమ్మన్నాడు, ఎమర్జెన్సీ ఉంటుంది, రెంటల్ కార్ తీసుకుని వెళ్తావు కదా, కాలిఫోర్నియా నుంచి న్యూయార్క్ వెళ్తావు, లేదా న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వెళ్తావు, అక్కడ నీకు ఎవడతాడు లిఫ్ట్, అన్ని చోట్ల బస్సులు ఉండవు కదా. రెండు, 90% ఆర్ 99% అందరూ ఇల్లీగల్ పార్ట్ టైం జాబులు చేసేస్తున్నారు క్యాష్కి. ఆఫ్ క్యాంపస్ జాబ్ ఈజ్ ఇల్లీగల్ అని చెప్పాను, Day-1 CPT ఈజ్ ఇల్లీగల్ అని చెప్పాను. నాతో దెబ్బలాడద్దు మచ్చా, నేను నీకోసం వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మనకి చూసారు, దాసరి గోపికృష్ణ గారు చనిపోయారు, 32 years, గ్యాస్ స్టేషన్ ఓనర్ రెస్పాన్సిబుల్. అతను ఇల్లీగల్గా వచ్చి అమెరికాలోకి అతను $400 గనుకొని చంపేశాడు ఇద్దరు. ముందు రోజు 60 years old ముస్లిం అని చంపేశాడు. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పేది ఏంటంటే మచ్చా, డాలర్లు కాదన్న ఇంపార్టెంట్ మచ్చా, లైఫ్ ఇంపార్టెంట్, జీవితం. అందుకు ఏం చేసుకుంటాం డాలర్లు లైఫ్ పోయినప్పుడు. సో నా అడ్వైస్ టు యూ ఈజ్, ఎనీ గ్యాస్ స్టేషన్ బుల్లెట్, నేను ఇక్కడి నుంచి స్క్రీన్ షాట్స్ పెడతాను. మనకు ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్ పంపారు, మీ మచ్చాకి చెప్పండి సార్ అని. ఆ బుల్లెట్ ప్రూఫ్ ఉన్న క్లాస్ ఉంటేనే నువ్వు ఆ గ్యాస్ స్టేషన్లో వర్క్ చేయి. ఆ గ్యాస్ స్టేషన్లో వర్క్ చేయమని నేను చెప్పకూడదు, అది ఇల్లీగల్ అవుద్ది, USCC రూల్స్ వైలేషన్. కానీ 99% అందరూ చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ నువ్వు గ్యాస్ స్టేషన్లో జాబ్ చేయాలని నిశ్చయించుకుంటే, సో నిన్ను హైర్ చేస్తున్నందుకు వాడిని ఎంప్లాయర్ అని నువ్వు అనకూడదు, వాడు క్రిమినల్. ఎందుకంటే ఇల్లీగల్ క్యాష్కి హైర్ చేయడం అనేది క్రిమినల్ చేస్తాడు, గుడ్ ఎంప్లాయర్ చేయడు. ఇప్పుడు నా పాయింట్ పక్కన చాలామంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే, గన్ షూటింగ్ చేసినాడు అది ఇల్లీగల్ వర్కరా, లీగల్ వర్కర్ F1 అని చూడండి సార్ అన్నాడు. సో ఆ ప్రికాషన్స్లో, ఆ కంటెక్స్ట్లో చెప్తున్నాను. బుల్లెట్ ప్రూఫ్ అని ఉంటే కానీ నువ్వు అక్కడ జాబ్ చేయకు. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉండాలి ఎక్కడ, గ్యాస్ స్టేషన్లో. లేకపోతే midnight to 4 AM మధ్యలో మ్యాక్సిమం గన్స్ వేసుకుని ఇల్లీగల్గా అమెరికాలోకి వచ్చిన వాళ్ళు చాలామంది డబ్బుల కోసం షూట్ చేసేస్తారు. క్యాషియర్ డబ్బులు ఉంటాయి కదా. ఈ పాపం ఈ దాసరి గోపీకృష్ణ గారి కేసులో ఛాన్సే ఇవ్వలేదు. అంటే గన్ పాయింట్లో డబ్బులు అడిగితే ఇచ్చే, ఏది అడితే అది ఇచ్చే, అండర్వేర్ బట్టలు ఇచ్చేమని ఇచ్చే, మళ్ళీ కొనుక్కోవచ్చు, లైఫ్ ఉంటుంది కదా. ప్లస్ గ్యాస్ స్టేషన్లో ఉన్న గ్రాసరీస్లో అంత క్లీనింగ్ ఇదే చేయిస్తాడంట ఓనర్స్. అసలు క్లీనింగ్ చేయకు నువ్వు ఎప్పుడు 12 AM midnight to 4 AM దాకా, 5 AM దాకా. ఎందుకంటే ఎవడు ఉండడు కదా, ఐసోలేటెడ్గా ఉంటుంది, వాడు వచ్చేస్తాడు, నువ్వు దొరికిపోతావు. అందుకని నువ్వు బుల్లెట్ ప్రూఫ్ ఉన్న క్యాషియర్ ఎంత బుల్లెట్ ప్రూఫ్ ఉన్న దాంట్లోనే ఉండు. అది ఉన్న చోట జాబ్ టేకప్ చేయి. ఇల్లీగల్ అలా టేకప్ చేయని నేను అనకూడదు, బట్ నీ లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. అలా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉండాలి ఒకటి. రెండు, అందులోనే ఉండు, బయటికి రాకు. టాయిలెట్ వస్తే తప్ప ఎమర్జెన్సీ, బట్ ఆడెవడైనా కనిపెట్టాడంటే కూడా డేంజర్ కదా, CCTVలో చూస్తూ ఉండు. సో రెస్ట్ రూమ్కి వెళ్ళినా వెంటనే వచ్చాయి. కొన్ని చోట్ల రెస్ట్ రూమ్ ఇన్సైడ్ ఉంటాయి, ఇన్సైడ్ రెస్ట్ రూమ్ ఉండి బుల్లెట్ ప్రూఫ్ ఉన్నవే తీసుకో. అవుట్ సైడ్ రెస్ట్ రూమ్ ఉంటే కూడా చాలా డేంజర్ అసలు. అక్కడ మాప్ వేసి చంపేసి వచ్చి కీస్తో క్యాష్ పట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. అమెరికాలో గ్యాస్ స్టేషన్స్లో midnight to 4 AM మధ్యన దొంగతనాలు జరుగుతాయి, రాబరీస్ జరుగుతాయి, థెఫ్ట్ జరుగుతుంది. ఆడ ఏదైనా పట్టుకుపోయి నువ్వు వదిలే. ఎందుకంటే నీ ఓనర్కి 10 to 15 million ఇన్సూరెన్స్ చేసుకుని ఉంటాడు. ఏం పోయినా చీపురు కట్టిపోయినా కొత్త చీపురు కట్టేస్తాడు ఇన్సూరెన్స్ అటు. సో ఆడికేం లాస్ లేదు. ఆడ పెళ్ళం బిడ్డలు, ఆడదైతే మొగుడుతో శుభ్రంగా నైట్ అంతా నిద్రపోతారు. పోయేది నువ్వే, నీ జీవితమే. ఇప్పుడు చూడు, ఆయన పోయారు, ఒక $10,000 ఖర్చు అవుద్ది. ఎంతమందో ఫ్రెండ్స్ పోగేసి ఆ బాడీని ఇండియా తీసుకెళ్ళాలి. ఇండియాలో పిల్లలు ఏడుస్తున్నారు కదా, భార్య
పిల్లడు ఏడుస్తారు కదా పాపం, 8 months బేబీ అంట కొన్ని కేసుల్లో, ఎంత దారుణం అది. సో గ్యాస్ స్టేషన్ లోపల రెస్ట్ రూమ్ ఉండాలి, బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉండాలి. అది ఉంటేనే ఆ జాబ్లోకి వెళ్ళి, లేకపోతే మానే. ఎందుకంటే నువ్వు $5 $1 per hourకి గ్యాస్ స్టేషన్లో వచ్చి పని చేస్తే $10 సార్ అని ఆర్డర్ రాస్తారు గవర్నమెంట్ మధ్య, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేస్తే జీవితం అమ్మగొడిసిపోతుంది. నీకు మళ్ళీ గ్యాస్ స్టేషన్లో పని చేయాలన్నా నీకు జీలో దమ్ము ఉండాలి. నేను బూతులు మాట్లాడకండి సార్ అని కొంతమంది బాధపడుతారు సార్, నేను అది జీ అనేది వివరించట్లేదు. నీకు జీలో దమ్ము ఉండాలి. ఒక మనిషి లైఫ్ పోవడానికి 2 to 8 seconds పడుతుంది, అది డ్రైవింగ్లో అయినా గన్ షాట్స్లో అయినా. సో తప్పించుకుని ఉంటే పాపం ఈయన బతికుండేవాడు కదా. సో నీకు జీలో దమ్ము ఉండి వాడు 2 seconds 8 seconds చంపే లోపల నువ్వు గన్ తీసి అన్ని చంపగలిగేంత కెపాసిటీలో ఉంటే గ్యాస్ స్టేషన్లో జాబ్స్కి వెళ్ళి, అది నోరు మూసుకుని బ్యాక్ ఎండ్ జాబ్ చేయి. బ్యాక్ ఎండ్ అంటే గ్రాసరీస్లో సామాన్లు మోయడం, డిషెస్ వాషింగ్, హోటల్స్లో అలాంటివి. ఎందుకంటే నీకు ఫ్రంట్ ఎండ్లో వచ్చేస్తే కాపుకి వచ్చాడు అనుకో, కాపు మఫ్టీలో వచ్చినా కూడా నువ్వు వాడి మీద కాఫీ ఏదో పోసావు, సరిగ్గా హ్యాండిల్ చేయాలనుకో, నువ్వు అక్కడైనా దొరికిపోవచ్చు నువ్వు. బ్యాక్ ఎండ్ అయితే ఏం గొడవ ఉండదు, పోతే ఫ్రంట్ ఎండ్ పోతారు కదా. అసలు ఇల్లీగల్ పార్ట్ టైం జాబ్ చేయమని చెప్పడం కూడా చాలా తప్పది. కానీ 99% చేస్తున్నారు సార్, మేము చెయ్యాలి సార్, ఆడవిడ పిచ్చి పిచ్చిగా రాసేసాడండి ఇంకా కామెంట్స్. మోర్ అన్న ఇదని తిడుతున్నాడు, ఎక్సెప్షనల్ కేసులు ఉన్న వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇల్లీగల్. కానీ 99% చేస్తున్నారు కాబట్టి ఈ ప్రికాషన్స్ తీసుకోమచ్చా అని చెప్తున్నాను. ఏంటిది? బుల్లెట్ ప్రూఫ్ ఉండాలి, ఇన్సైడ్ రెస్ట్ రూమ్ ఉండాలి, టాయిలెట్ ఉండాలి. ఆ కుమార్ అలాగే చెప్తాడు, నిన్ను ఎవడు పేల్చి పారదింగాడు అనుకో, పేల్చి పారదుబ్బాడు అనుకో, ఎవడొస్తాడు? డాలని అనుకొస్తే మీ అమ్మ బాబుకి నువ్వు వెనక్కు బతికిచ్చేవాళ్ళడు కదా ఎవడు. సో అలాంటి కబుర్లో ఆర్గ్యుమెంట్స్ ఆపు. బుల్లెట్ ప్రూఫ్ ఉండాలి, ఇన్సైడ్ రెస్ట్ రూమ్ ఉండాలి, ఆడు ఓనర్కి ఒక గన్ ఉంటుంది, అది నీకు ఇవ్వాలి. ఆడు నైట్ టైం ఆడెళ్ళి ఆడి పిల్లలతో లేదా ఆడదైతే మొగుడుతో పడుకుని దుబ్బించుకోవడం కాదు, ఆ గన్ ఇచ్చి ఎవడైనా గన్ వైలెన్స్ చేస్తే నువ్వు ఇది ప్రికాషనర్స్కి వాడని నీకు 1 week ట్రైనింగ్ ఇవ్వాలి. ఇలాంటి ఇన్సిడెంట్ అన్టువర్డ్ ఇన్సిడెంట్స్లో హౌ టు హ్యాండిల్ గన్ అని కూడా రావాలి. మిస్ఫైర్ అయిందని గన్ నువ్వు పోతావు కదా. సో ఇంత జీలో దమ్ము ఉంటే గ్యాస్ స్టేషన్లో పని చేయి, లేకపోతే నోరు మూసుకో. అసలు గ్యాస్ స్టేషన్లో పని చేయని చెప్పడం కూడా తప్పే, అలా అలా చెప్పకూడదు. ఎందుకంటే నువ్వు ఉండేది F1 వీసా, స్టూడెంట్ వీసా, నువ్వు గ్యాస్ స్టేషన్ ఎలా పని చేయమని చెప్తావు, అది కూడా ఇల్లీగల్ అవుద్ది అనమాట. బట్ 99% అందరూ చేస్తున్నారు, మన వాళ్ళు చనిపోతున్నారు, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళని. ఆ మానవతా దృక్పథంతో చెప్తున్నాను. బుల్లెట్ ప్రూఫ్ ఉంటేనే వెళ్ళు, లేకపోతే నోరు మూసుకుని వెళ్ళొద్దు. ధన్యవాదాలు, గుడ్ లక్. లైఫ్ ఇంపార్టెంట్, డాలర్స్ కాదు. అమెరికా అంటే $, గ్రీన్ కార్డ్, US పాస్పోర్ట్, బట్ లైఫ్ అనేది ఇంపార్టెంట్. $5 గంటకి $10 గ్యాస్ సిలిండర్ చచ్చిపోయింటే ఇండియాలో పేరెంట్స్ ఎంత రోధిస్తారు గురు. పైగా ఈ చనిపోయిన భార్య పిల్లలు కూడా ఉన్నారు. ధన్యవాదాలు బచ్చా, బాయ్, గుడ్ లక్.